రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతాంగం ఏ విధంగా గత ప్రభుత్వ హయాంలో అనేక కష్టాలకు గురయ్యారో, ఏ విధంగా వ్యవస్థను నిర్వీర్యం చేసి క్షేత్రస్థాయిలో సామాన్యులకి రైతాంగానికి తీవ్రమైన ఇబ్బంది కలిగించారో వీటిని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అనేక సంస్కరణలు మా పౌర సరఫరాల శాఖ నుంచి, అదేవిధంగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో మేము తీసుకొచ్చాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులందరూ కూడా హర్షించేది, ఆశీర్వదించేది ఏ విధంగా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల్లోనే డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అవుతున్నాయో వాళ్ళందరూ కూడా స్వయంగా చూసి ఆశ్చర్యపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాం. దాంతో సరిపెట్టుకోలేదు, మా అంతటే మేమే వీలైనంత త్వరలో రైతాంగానికి పారదర్శకంగా నిజాయితీగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేద్దామని మిల్లర్లు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వారధులుగా నిలబడి రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదని మేము గత ప్రభుత్వం చేసిన కొన్ని పొరపాట్లని సర్దిద్దుకుంటూ ముందుకొచ్చాం. అందులో ప్రధానంగా రైతుకే మేము వెసులుబాటు కల్పించాం. మీరు ఏ మిల్లు అంటే ఆ మిల్లో మీరు అమ్ముకోవచ్చు మీ ప్రాంతంలో, అది మా సిస్టంలోనే దాన్ని క్రోడీకరించాం. అదేవిధంగా ఆ జిల్లా వరకు ఒకవేళ మూమెంట్ కావాలంటే స్థానికంగా ఉన్న మిల్స్ ఒక్కొక్కసారి కొన్ని జిల్లాల్లో ఆ స్థాయిలో ఉండకపోవచ్చు, పక్క జిల్లా నుంచి కూడా వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించే విధంగా రైతు కష్టం కల్పించకూడదనే ఉద్దేశంతో మేము ఆ సంస్కరణ కూడా తీసుకొచ్చాం. వీటితో పాటు ఈ కేవైసీ తూచా తప్పకుండా చేసి రైతు ఖాతాలోనే డబ్బులు జమ చేసే విధంగా ఒక సంస్కరణ తీసుకొచ్చాం. మొట్టమొదటిసారి గత సంవత్సరంలో మేము చేపట్టిన సంస్కరణలు ఈ సంవత్సరం ఖరీఫ్లో రాష్ట్ర వ్యాప్తంగా మేము 48,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 7,83,000 మంది రైతాంగం దగ్గర వాళ్ళు కష్టపడి పండించిన ఈ ధాన్యాన్ని 11,557 కోట్ల రూపాయలతోటి మేము కొనుగోలు చేయడం జరిగింది. ఇది గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా 61% అదనంగా కొన్న ధాన్యం. ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఏనాడు లేని విధంగా మేము ఈ ఖరీఫ్ మాసంలో చేశాం. ప్రస్తుతం జరుగుతున్న రబీలో కూడా కేంద్ర ప్రభుత్వం ముందుగా మాకు 17,67,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాకు టార్గెట్ అందించగా, రైతాంగాన్ని ఆదుకోవాలి, సరిపోవచ్చు అనే ఆలోచనతో మాకు వచ్చిన అంచనాలతోటి, దిగుబడి ఎక్కువ ఉందనే భావనతోటి మాకు ఎప్పుడైతే అంచనాలు అందించారో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం అదనంగా కొనుగోలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంతో అనేక సార్లు సంప్రదించి గత వారమే ఎట్టకేలకు మాకు మరొక 2 లక్షలు మెట్రిక్ టన్నులు బాయిల్డ్ రైస్ కూడా తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ మాకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఒక నిర్ణయం తీసుకుని అందించడం జరిగింది. సో మొట్టమొదటిసారి బాయిల్డ్ రైస్ 2 లక్షల మెట్రిక్ టన్నులే కాకుండా 10% బ్రోకన్ రైస్ కూడా మేము రబీలోనే ప్రారంభించేటట్టు దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మనం ప్రారంభించుకోగలిగాం. ఇప్పుడు వరకు ఈ 27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణలో భాగంగా ఈ రోజుకి 19,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. 4,600 కోట్ల రూపాయలు 1,90,000 మంది రైతుల ఖాతాలోకి జమ చేయడం జరిగింది. అయితే కొంతవరకు సమాచారం లోపం వలన క్షేత్రస్థాయిలో రైతాంగం దిగుబడి ఎక్కువ ఉందనే ఆలోచనతో పాపం వాళ్ళు కూడా అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు లేకపోయినా ఎక్కువగా మనకి ఈ రబీ మాసంలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో మనకు ఉన్న సమస్యల గురించి నేను ప్రస్తావిస్తాను. ఈ సందర్భంగా 2023-24లో ధాన్యం కొనుగోలు రబీ మాసంలో ఈ
మే 11వ తారీఖుకి కొనుగోలు చేసింది కేవలం 10,04,000 మెట్రిక్ టన్నులు. గత సంవత్సరం మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే రబీ మాసంలో 16,33,000 ధాన్యం మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేశాం. 2025-26 ప్రస్తుతం జరుగుతున్న ఈ రబీలో 19,30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రోజుకి మేము 19,70,000 మెట్రిక్ టన్నులు క్షమించాలి ఈ రోజుకి మేము ధాన్యం కొనుగోలు చేశాం. ఇది గత సంవత్సరం కన్నా పోల్చుకుంటే 18% అదనంగా మేము కొనుగోలు చేసాం ఈ రోజుకి. అదే వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే 57% అదనంగా కొనుగోలు చేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. మీ అందరికీ కూడా నేను మా పౌర సరఫరాల శాఖ నుంచి చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా మీకు వివరిస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లాలో కొంత అలజడి ఎందుకు ఏర్పడిందంటే ఎన్నడూ లేని విధంగా దిగుబడి అక్కడ దాదాపు 64 బస్తాలు 60 బస్తాలు అంచనాలు మించి వ్యవసాయ శాఖకు కూడా ఆ విధంగా ఇంత దిగుబడి వస్తుందనే సమాచారం లేకపోవడంతో రైతాంగం ప్రత్యేకంగా 10-10 వెరైటీ PR-126 ఎక్కువగా ఆ ప్రాంతంలో వాడుతున్నప్పుడు ఇది గతంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇది నాన్ ప్రిఫర్డ్ వెరైటీ దయచేసి వేయొద్దని చెప్పినా కూడా రైతాంగం ఆ వెరైటీకే మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే దిగుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టి. సరే, లాస్ట్ ఇయర్ కొనుగోలు చేసాం. ఈ ఇయర్ కూడా వెసులుబాటు కల్పిద్దాం అనుకుని మేము ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి గమనించామో ఇమీడియట్గా మేము ఈసారి కూడా తీసుకుంటాం. కానీ దయచేసి నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం మీరు ఈ పంటకి మీరు వెళ్ళినప్పుడు మీరు PR-126 తర్వాత 10-10 తీసుకోదనే ఆలోచన రైతాంగంలో కల్పించాలని క్షేత్రస్థాయిలో ఉన్న అధికార యంత్రాంగాన్ని అందరిని కూడా మేము అప్రమత్తం చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి అనేక సందర్భాల్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూనే వస్తూ ఉన్నారు. కారణాలు ఏంటంటే బ్రోకన్స్ దీంట్లో నార్మల్గా 25% 24% బ్రోకన్స్ ఉంటే ఈ రెండు వెరైటీలకి ఈ సంవత్సరం సుమారు 45-50% వరకు కూడా వస్తున్న సందర్భాలు మేము టెస్ట్ చేస్తున్నప్పుడు చాలా క్లియర్గా మాకు రైతు సహాయ కేంద్రాల్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా మాకు క్లియర్గా దీని గురించి మాకు అవగాహన వచ్చింది. దాని ప్రకారంగానే మిల్లర్స్ని అప్రమత్తం చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయితే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నది కేవలం 25 మిల్లులు. ఆ 25 మిల్లుల్లో కూడా కేవలం 5 మిల్లులే బాయిల్డ్ మిల్స్ ఉన్నాయి. బాయిల్డ్ రైస్ వెరైటీ చేయగలిగే మిల్స్ ఉన్నాయి. కాబట్టి ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఈ ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని మేము ఒక వెసులుబాటు అక్కడ ఉన్న రైతాంగానికి కల్పించాం. దాని ఆధారంగానే గత సంవత్సరం 77,246 మెట్రిక్ టన్నులు మేము రబీ మాసంలో ఎన్టీఆర్ జిల్లాలో కొనుగోలు చేస్తే ఈ రోజుకి ఇంకా ఒక నెల ఉంది మాకు. ఈ రోజుకి 91,030 మెట్రిక్ టన్నులు ధాన్యం మేము సేకరించడం జరిగింది. సుమారు 217 కోట్ల రూపాయలు రైతాంగానికి 8,900 మంది రైతులకి మేము ఆల్రెడీ పేమెంట్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాకి 1,20,000 మెట్రిక్ టన్నుల టార్గెట్ మేము కేటాయిస్తే ప్రాథమికంగా మొన్న క్షేత్రస్థాయిలో మేము పర్యటించినప్పుడు ఎండి గారు, నేను, జేసీ గారు వీళ్ళందరూ కూడా రైతులతో మేము ముఖాముఖి జరిగినప్పుడు మరింత పెంచమని వాళ్ళు కోరితే ఇంకొక 30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం టార్గెట్ వాళ్ళకి అడిషనల్గా అలాట్ చేసి ఎన్టీఆర్ జిల్లాకి 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము అందించడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు రబీలో ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్కడ రాలేదు. ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో సమాచారం లేకపోవడం వల్ల కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. కానీ వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి ముందుగా మీ అందరికీ తెలుసు, నెల్లూరు జిల్లాలో కొంచెం వరకు రైతాంగం ఇబ్బంది పడుతున్నారనేది పత్రికల్లో కూడా చాలామంది మిత్రులు రాస్తూ వచ్చారు. వాస్తవంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం నెల్లూరు జిల్లాలో మేము సేకరించిన ధాన్యం 36,600 మెట్రిక్ టన్నులు. కానీ ఈ సంవత్సరం 75,000 మెట్రిక్ టన్నులు నెల్లూరు జిల్లాలో మేము సేకరించాం. అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో గత సంవత్సరం 3,06,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ఈ సంవత్సరం ఈ రోజుకే 4,77,000 మెట్రిక్ టన్నులు
మేము సేకరించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 6,13,000 ధాన్యం మెట్రిక్ టన్నుల ధాన్యం గత సంవత్సరం మేము సేకరిస్తే ఈ సంవత్సరం ఆల్రెడీ 6,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము సేకరించాం. అదేవిధంగా తిరుపతిలోనూ ఏలూరులోనూ ఎక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా రైతాంగాన్ని ఆదుకునే విధంగా మేము ముందుకెళ్తా ఉన్న తరుణం మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ కొన్ని సమస్యలు దీంట్లో మా దృష్టికి వచ్చినాయి. ఉదాహరణకి సంచులు లేవు, గోతాలు లేవని రైతులు ఇబ్బంది పడుతున్నారు అనే విషయం వచ్చినప్పుడు దీని వెనక ప్రక్రియ కూడా మీకు అర్థమయ్యే విధంగా మేము ఒక ప్రయత్నం చేస్తాం. అదేంటంటే మొట్టమొదటిసారి మేము మిల్లర్స్కే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చాం. మీరే స్వయంగా అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతోటి సర్టిఫై చేయించుకుని ఏ మిల్లుకి ఆ మిల్లు మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీకుంటుంది ఈ గన్నీస్ విషయంలో అనేది మేము ప్రస్తావించి మాకు ఇనిషియల్గా ఉన్న డిమాండ్ ప్రకారంగా 4 కోట్ల గన్నీస్ ఉండాల్సిన పరిస్థితిలో 6,83,00,000 గన్నీస్ ఉండేటట్టు ఒక ఎక్సర్సైజ్ చేసి కూడా మేము క్షేత్రస్థాయిలో 8,93,00,000 గన్నీస్ ఉండేటట్టు క్షేత్రస్థాయిలో ఒక ఎక్సర్సైజ్ మేము టేకప్ చేసి పూర్తి చేయగలిగాం. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా జీపీఎస్ ఎనేబుల్డ్ వెహికల్స్ కంపల్సరీగా ఒక నార్మ్ అనేది, ఒక సిస్టమ్ అనేది, ఒక స్టాండర్డ్ విధానం అనేది తీసుకొచ్చాం. దేనికోసం అంటే ఎక్కువ సమయం మిల్స్ దగ్గరికి పోయి ఆగిపోవడం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టర్న్ అరౌండ్ టైం మనం తగ్గించాలనే ఉద్దేశంతో జీపీఎస్ అనేది ఒక రూల్గా పెట్టుకుని మనం ముందుకెళ్తున్న తరుణంలో సుమారు 18,000 వెహికల్స్ని ఈ రబీ మాసంలో మేము జీపీఎస్ కూడా ఎనేబుల్ చేసాం. బ్యాంక్ గ్యారంటీ మీ అందరికీ తెలుసు, మొట్టమొదటిసారి 1:2 అనేది మేము జియోలోనే మేము పొందుపరిచి ఇష్యూ చేసాం కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా. అయితే ఇక్కడ చిన్న చిన్న మిల్స్ బాగా ఇబ్బంది పడుతున్నారనే విషయం మా దృష్టికి వచ్చినప్పుడు దాన్ని 1:3కి పెంచి ఆ వెసులుబాటు కూడా మనం ఈ ప్రాంతంలో కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో కూడా మనం అందించడం జరిగింది. వీటితో పాటు ప్రత్యేకంగా ఎక్కడైతే జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా కార్పొరేషన్ నుంచి ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి వాళ్ళని లోకల్గానే హైర్ చేసుకునే విధంగా కొత్తగా వచ్చిన రేట్ల ప్రకారంగా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కొంతమంది జిల్లా కలెక్టర్లకి మేము 50 లక్షల రూపాయల చొప్పున అడ్వాన్స్ అమౌంట్ రిలీజ్ చేసి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా రైతులకి ఇబ్బంది కాకూడదనే ఆలోచనతో మేము ముందుకు వచ్చాం. ఈ విషయం దయచేసి మీడియా మిత్రులందరూ కూడా అర్థం చేసుకోవాలి. రైతాంగం కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది, ప్రత్యేకంగా ఈ జిల్లాల్లో ఎక్కడైతే 10-10 వెరైటీ పిఆర్ అంటే పంజాబ్ రైస్ 126 వెరైటీ అయితే ఎక్కువగా మనం ఈ ప్రాంతంలో పండిస్తామో దయచేసి వచ్చే సీజన్కైనా మీరు దీని బదులుగా వ్యవసాయ శాఖ అధికారులతోటి మీరు సంప్రదించి ఇతర వెరైటీస్కి, ప్రిఫర్డ్ వెరైటీస్కి వెళ్ళగలిగితే ఎక్కడ కూడా ఇబ్బంది కాకూడదు అనే ఆలోచనతోటే మేము ఈ సమాచారం మీ అందరు కూడా అందిస్తున్నాం. తర్వాత ఈరోజు ఉదయం మేము 3 ఆయిల్ కంపెనీస్ తోటి, స్టేట్ లెవెల్ కోఆర్డినేటర్ తోటి, మా కమిషనర్ గారు, అధికారులు అందరం కూడా కూర్చుని రాష్ట్రంలో ఈరోజు ఏ విధంగా ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది, డీజిల్, పెట్రోల్ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపైన కూడా మేము లోతుగా సమీక్షించాం. మాకు వచ్చిన సమాచారం మేరకు గత 5 రోజుల్లో యావరేజ్ చెప్తున్నాను మీకు, ప్రతిరోజు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ 1,89,000కి గాను డెలివరీసు 1,83,000 డెలివరీసు ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంది. యావరేజ్ కొన్ని ప్రాంతాల్లో 15 రోజులు, 14 రోజులు డెలివరీస్ కోసం సమయం పడుతుందని మా దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది 4 రోజులకే మీరు తగ్గించాలి అనే విషయం మేము చాలా స్పష్టంగా ఈరోజు చెప్పడం జరిగింది. దానికి 3 ఆయిల్ కంపెనీస్ కూడా అంగీకరించారు. వచ్చే వారం సోమవారం కల్లా ఈ డెలివరీస్ బ్యాక్లాగ్ అంతా తగ్గించుకుని ఖచ్చితంగా వాళ్ళు కూడా 4 రోజుల్లోనే డెలివరీ చేసేటట్టు వినియోగదారులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వాళ్ళ తరఫు నుంచి మేము వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా డ్రై అవుట్ ఉండకూడదు అనేది ఈరోజు ప్రస్తావించాం. మనకున్న సమాచారం మేరకు ఈరోజు వరకు వాళ్ళ దగ్గర నుంచి ఒక్క డ్రై అవుట్ ఉందని వాళ్ళు చెప్పినా కూడా మన సైడ్ నుంచి మాత్రం ఎక్కడ కూడా చెక్ చేసుకున్నా మనకి డ్రై అవుట్ అనేది ఎక్కడ కూడా సమాచారం రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ కొరత కానీ, పెట్రోల్ కొరత కానీ మనకున్న పరిధిలో మనకున్న సమాచారాన్ని బేస్ చేసుకుని ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మేము మానిటర్ చేసినప్పుడు స్టాక్ విషయంలో కానివ్వండి, డేటా షేరింగ్ విషయంలో కానివ్వండి, గతంలో కూడా మేము మీకు చెప్పాం. మా కంట్రోల్ కమాండ్ సెంటర్ నుంచి మేము ఏర్పాటు చేసినప్పుడు
ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా మాకు సమాచారం అందించాలని, దాన్ని బేస్ చేసుకుని జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుకుని ఎక్కడ కూడా వినోదాలకు ఇబ్బంది కాకూడదనే ఆలోచనతోటి మేము చేసాం. వారం రోజుల్లోపే ఈ గ్యాప్ ఏదైతే ఉందో డెలివరీ గ్యాప్ దాన్ని 4 రోజులకి తగ్గించాలని ఎల్పిజి గ్యాస్ విషయంలో వాళ్ళతో స్పష్టమైన కమిట్మెంట్ తీసుకున్నాం. అదేవిధంగా డీజిల్లో విషయంలో కానివ్వండి, పెట్రోల్ విషయంలో కానివ్వండి సుమారు 21 రోజుల స్టాక్ నిల్వలు ఉన్నాయనే విషయం వాళ్ళు ప్రస్తావించారు. కాబట్టి ఎక్కడ కూడా కొరత ఉండదనే విషయం మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమాచారం అందిస్తున్నాం. ఖాతాలు వాళ్ళకి బిల్లులు ఇవ్వడం వల్ల ఇబ్బంది అంటారా, లేకపోతే వాళ్ళు రైతు సేవా కేంద్రాల్లో పట్టించుకోకపోవడం? అంటే బేసిక్గా సమస్య, నేను ఆర్టికల్ చదివే చెప్తున్నాను. బేసిక్గా వచ్చిన సమస్య ఏంటంటే ఈ నూకల వలన ఎక్కువ శాతం ఉంది కాబట్టి మిల్లర్స్ దానికి ఆ విధంగా స్పందించాల్సిన పరిస్థితిని వాళ్ళు పక్కకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మేమేం చేసామంటే ఎంఎస్పి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి, మీరు కొంతవరకు మీరు ఏదైతే గతంలో 22-23% వచ్చేదో అది బేస్ చేసుకుని మీరు తీసుకోవాలనే విధానంలో మేము ముందుకెళ్తా ఉన్నాం. గోతాలు లేని చోట, ఇబ్బంది పెడుతున్న చోట ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ మేము ఎనేబుల్ చేసి కృష్ణా జిల్లాలో ఉన్న మిల్స్ని కూడా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేసాం. ఏలూరు జిల్లాకు కూడా వెసులుబాటు కల్పించాం. నిన్న మొన్న జేసీ గారు మళ్ళీ ఇతర జిల్లాలు కూడా ఇమ్మని అడిగారు, అది మేము పరిశీలిస్తున్నాం. అవసరం అనుకుంటే తప్పకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ ఇచ్చి ఇక్కడ రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలి, ఎంఎస్పీకి ఖచ్చితంగా కొనాలి, గోతాల విషయంలో వీళ్ళెవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు రైతాంగానే విషయంతో డైరెక్ట్గా జేసీ గారి పర్యవేక్షణలోనే తహసీల్దారు, ఆర్ఎస్కే సిబ్బంది, అక్కడున్న మా సిఎస్డిటీలు వీళ్ళందరితో కూడా డైరెక్ట్గా ఆర్ఎస్కేల ద్వారానే మేము గోతాలు సరఫరా చేస్తున్నాం. కరెక్ట్ అమ్మా, అది నేను అంగీకరిస్తున్నాను. అది ఆ క్వాలిటీ అవేర్నెస్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేసాం. ఖరీఫ్తో పోల్చుకుంటే ఒక 50% బెటర్గా ఉంది. మేము సోమవారం ఢిల్లీ వెళ్తున్నాం. ఢిల్లీలో కూడా మేము అక్కడ ఉన్న అధికారులతోటి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుని దీనికి ఒక సొల్యూషన్ అనేది తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఆల్టర్నేటివ్, ఈ గనీ బ్యాగ్స్ బదులు ఆల్టర్నేటివ్ ఏం చేయగలుగుతాం మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో అనే దానిపైన మేము అధ్యయనం చేసాం ఆల్రెడీ. కానీ ఒకసారి వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మేము చర్చించిన తర్వాత ఈ సమస్య రాకుండా చూస్తాం. అమ్మ, ఇది పర్మిషన్ అని అనలేం, అవగాహన పూర్తి స్థాయిలో కలిగించాలి. ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా అలవాటైన విధానాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. కొత్త వెరైటీస్ వచ్చినాయి. 1010 PR 126 ఈ సంవత్సరం ప్రత్యేకంగా చాలా ఎక్కువగా మనకి బ్రోకన్ వస్తుంది దాంట్లో. కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. దాన్ని అధిగమించడానికి ఖచ్చితంగా మేము ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఒక మీటింగ్ పెట్టుకుందామని ఈరోజు అనుకున్నాం. తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రి గారితో, అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో మరొకసారి ప్రజల్లోకి ఈ సమాచారం తీసుకెళ్లేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. బొండాలు కొంటున్నాం అండి, అదేం గ్యాప్ లేదండి, బొండాలు కొంటున్నాం. ఇదివరకు ఉన్నంత డిమాండ్ లేదు ఈ రోజున. ఇప్పుడు గతంలో కేరళ రాష్ట్రానికి ఎక్కువగా వెళ్ళేది, ఇప్పుడు కేరళ రాష్ట్రంలో కూడా ఆ వెరైటీ ఎక్కువ వాడడం లేదు. సో అందుకనే మనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వెసులుబాటు, ఈ 2 లక్షల మెట్రిక్ టన్నులు బాయిల్డ్ రైస్ తీసుకోమని మన వెసులుబాటు ఏదైతే ఇచ్చారో అది ఖచ్చితంగా బొండాల కోసం వాడతాం. సో దేర్ ఇస్ నో ప్రాబ్లం అండి. అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కదండి. అంటే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ధరలతో బేస్ చేసుకుని దాని ప్రకారంగా నిర్ణయాలు తీసుకున్నారు. మీరే చూశారు, నిన్న చూశారు, ప్రతి నెల 30,000 కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ లాస్తో నడుపుతున్నారు ఈ ఆయిల్ కంపెనీస్ అనే విషయం ప్రస్తావించారు. దాన్ని బ్యాలెన్స్ చేస్తారు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బ్యాలెన్స్ చేస్తారు. అది కూడా మేము ఇవాళ మార్నింగ్ బాగా లోతుగా చెక్ చేసుకున్నామండి. ఇప్పుడు వరకు దాదాపు 7 ఏజెన్సీస్ని వాళ్ళు సస్పెండ్ చేశారు. ఈ 3 కంపెనీలు కూడా 7 ఏజెన్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ని సస్పెండ్ చేశారు, యాక్షన్ తీసుకున్నారు. మేము కూడా క్లియర్గా చెప్పాము వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ జరగాలి, ఎవరైతే డైవర్షన్ చేస్తున్నారో కఠినంగా చర్యలు తీసుకుందామో. లీగల్ మెట్రాలజీ నుంచి ఇప్పటి వరకు మేము దాదాపు 6,000 సిలిండర్లు మేము క్షేత్రస్థాయిలో కేసెస్ బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయిల్ కంపెనీస్ కూడా స్పందించాలి, వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. ఆ సమాచారం మా కమిషనర్ గారికి ఇమ్మని చెప్పాం. ప్రతిరోజు ఎవరైతే డిఫాల్టర్స్గా ఉన్నారో, ఎవరైతే డైవర్షన్ చేస్తున్నారో, నిన్న మొన్న కూడా మనం చూసాం పత్రికల్లో
ఒక పర్టికులర్ ప్రాంతాల్లో ఆస్ప్రీ కదండి, కర్నూలు జిల్లాలో మనం చూసాం రోడ్లపైన గ్యాస్ సిలిండర్లు పెట్టుకునే దుస్థితి తీసుకొచ్చారు ఒక ఏజెన్సీ. ఇమీడియట్గా ఆ ఏజెన్సీ పైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేసాం ఆ ఏజెన్సీని. రాబోయే రోజులు అటువంటి ఎక్కడ కూడా జరగకుండా తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. సార్ 1 మంత్లో రైతులు పంటకు ప్రిపేర్ అవుతారు. సార్ ఫ్లడ్స్ వచ్చే టైంలో వాళ్ళకి నష్టపరిహారం కింద మీరు ఒక 1000-1500 అలా ఇస్తారు. ఇన్సూరెన్స్ పెంచే ఇది ఎందుకు మీరు కన్సిడర్ చేయట్లేదు? రైతులకు ఇన్సూరెన్స్, పంట ఇన్సూరెన్స్ అది మాడతాం. అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు దానికి. డెఫినెట్గా అది ఆ శాఖ మీకు తెలుసు వ్యవసాయ శాఖ ద్వారా వస్తుంది. ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. తప్పకుండా అది డిస్కస్ చేస్తాం. అందరం పాటించాలండి, అందరం పాటించాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలు మనం గమనించి దేశంలో ఎక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండకూడదని ఆయన ఒక స్టేట్స్మెన్గా ఆయన మనకి పిలిపించారు. అది మనం మనస్ఫూర్తిగా స్వీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి, ముందుకెళ్ళాలి. మన పరిధి కాదండి అది. పిఎన్జి ప్రోత్సహిస్తా ఉన్నారు. ఎస్, పిఎన్జీ గురించి కూడా ఇవాళ మానిటర్ చేసాం మరొకసారి. తప్పకుండా అది ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్దామని నిర్ణయించుకున్నామండి. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఒక 90-day ప్రోగ్రామ్గా ఒకటి సిద్ధం చేసుకుని ముందుగా మన ప్రాంతంలో మన విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఫోకస్ చేద్దామని అనుకున్నాం. తప్పకుండా దానిపైన ప్రజల్లోకి ఆ సమాచారం తీసుకెళ్ళి కన్వర్షన్ కోసం ఎల్పిజి నుంచి పిఎన్జి కోసం ప్రోత్సహించే విధంగా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దీపం పథకం వాళ్ళకి వర్తించేటట్టు మనం ఆ సబ్సిడీని ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పాం. జియో కూడా రిలీజ్ చేసాం. దాన్ని బేస్ చేసుకుని ఇంకా ముందుకు తీసుకెళ్ళాం. లాస్ట్ వీక్లో నార్మల్గా మనకి ఎప్పుడు కూడా ఈ డేటా కోరిలేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. పేమెంట్ కొంచెం దానికోసం డిలే అయింది వాస్తవం. కానీ దాదాపు 93 లక్షల మందికి మనం 4వ విడతలో కూడా మనం క్రెడిట్ చేసాం. మీరు అన్నట్టు ఒక 2-3 లక్షల మందికి ఇంకా మిగిలి ఉందండి. ఒకసారి చెక్ చేయాలి ఫిగర్. ఐ థింక్ 2-3 lakhs అని అనుకుంటున్నాను, నేను చెక్ చేస్తాను. సార్ రైతులు చాలా ఇయర్స్ నుంచి ఆన్లైన్ నమోదు ప్రక్రియ వాళ్ళకి అదే ఇంపార్టెంట్ సమస్య, మేజర్ సమస్య. వాళ్ళకి ఏమైనా అవగాహన ఏమైనా? అంటే మీరు ఆశ్చర్యపోతారు, మాకు ఖరీఫ్లో కూడా దాదాపు 40,000 మంది రైతులు వాట్సాప్ ద్వారా ఈ చాట్ బాట్ బేస్ చేసుకుని షెడ్యూలింగ్ చేసుకున్నారు. రబీలో ఈ రోజు వరకు సుమారు 19,000 మంది రైతులు ఈ వాట్సాప్ సర్వీస్ ద్వారా చాట్ బాట్లో షెడ్యూలింగ్ చేసుకుని వాళ్ళు ధాన్యం కొనుగోలు ప్రక్రియ వాళ్ళ చేతుల మీదుగానే వాళ్ళు చేస్తూ ఉన్నారమ్మా. తప్పకుండా టెక్నాలజీని వాడాలి, వాళ్ళకి సమాచారం అందించాలి, అది మేము చేస్తాను. నిన్నటి నుంచి లేడీస్ మీ గవర్నమెంట్తో బాగా గురుగా ఉన్నారు. మోడీ గారు బంగారం కొనతో లేడీస్ ఎవరు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఆడవాళ్ళే అట్రాక్ట్ అయ్యేదే బంగారం కోసం కదా, గోల్డ్ కోసం కదా. అది లేకుండా బయటికి వెళ్ళరు కదా. అవర్ జాబ్ ఇస్ స్టేట్మెంట్ ఏంటి సార్ అది? అవర్ జాబ్ ఫ్రమ్ అవర్ డిపార్ట్మెంట్ ఇస్ టు ఎన్ష్యూర్ హాల్ మార్కింగ్, బిఐఎస్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నావా అంతవరకు అండి. అది మా పరిధి. ఓకేనా? తప్పకుండా క్వాలిటీ మెయింటైన్ చేసేటట్టు మేము చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.